తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప రప రప. ఇక మరి రప రప ముచ్చట్లల్లా ఇయ్యాలా ఎవరిని పట్టుకొచ్చిండు ఏంది ఏం కదా మీ నర్సయ్య తాత అంటే తల్లి గర్భము నుంచి పుట్టినట్టు ఊపిరంతా బిగబట్టినట్టు సాహసంతో నువ్వు సాగినట్టు గాలిలో ఉయ్యాలూగినట్టు ఒళ్ళు వణుకుతుంటే ఎక్కాలి తాటి చెట్టును పట్టు తప్పిందంటే ప్రాణాలకే ముప్పు వచ్చును. ఓ కళ్ళు గీత కార్మిక ఏనాడు లేదు తీరిక బతుకు పోరులోన రోజు కుమిలిపోతున్నవా అయ్యో గౌడన్న గాయాల కోటని తనువు గౌడన్న ప్రాణాలతోటి ఆటని బతుకన్న. ఇక మరి సమాజానికి సక్కరైన ప్రకృతి వరాన్ని అందించే గౌడ జాతి ఆనిముత్యమై మరి వెలుగొందుతున్న పెద్ద మనిషి బూర నరసన్న కాడికి వచ్చిన. ఇక మరి బీజేపీ భవన్లో అడుగు పెట్టిన బూర నరసన్న కైతపడ్డాడు. మరి ఇంతకు ఇవాళ మీ నర్సయ్య తాత ఏమడగబోతుందంటే వరకు ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం బీసీ కులగణన దీని చుట్టే తిరుగుతుంది. మరి రెండు ముచ్చట్టు మరి పెద్ద మనిషిని అడుగుతా ఏం చెప్తాడో ఇందాం చూస్తూనే ఉండరు ఏఎన్ఎన్ న్యూస్. నమస్తే నర్సన్న శరార్థి. నమస్తే ఇద్దరము నర్సన్న. ఇక ఏం లేదు నరసన్న, మరి ఇప్పుడు కొన్ని కోయాగలు శంకర మింగడం ఎగురుతాయి. అక్కడ కారువి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకొస్తున్నారు అంటే మరి బీజేపీ వాళ్ళు ఇంత పొడుగు అంత పొడుగు బారు బూరు బచ్చలపేట అని మాట్లాడుతుర్రు. మరి ప్రధానమంత్రి బీసీనేనా? మరి బీసీ కులగణన జాతీయ స్థాయిలో చేసి షెడ్డో పడ్డో మరి బీసీలను ముఖ్యమంత్రులు చేయాలన్నది వాళ్ళే. మరి ఈ బీసీ కులగణనకు ఎందుకు సహకరిస్తలేరు అనేది గుసగుస ఆ కోల్యాగాలు లెంకలు కొడుతున్నాయి. ఏం చెప్తావు నర్సన్న? ఒకటేమో రాజకీయం వేరు, యథార్థం వేరు. మాకు వేమన పద్యం ఉంది కదా నర్సన్న, చిత్తశుద్ధి లేని శివపూజేల బాండశుద్ధి లేని పాకమేళ. మోడీ గారు ఏది చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తాడు. ఈ మన బీఆర్ఎస్ కానీ మన కాంగ్రెస్ వాళ్ళు కానీ రాజకీయం కొరకు చేస్తారు. ఒకటి చిత్తశుద్ధి అనేది ఇంపార్టెంట్. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత రిజర్వేషన్ అదేమో చట్టపరంగా అమలు చేయటం చిత్తశుద్ధి రెండు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఎప్పుడన్నా బీసీని కనీసం ఉప ప్రధానమంత్రి చేసిందా? తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కదా మనం. ఇన్నిసార్లు మనకు తెలంగాణలో 55-56% జనాభా ఉంది. మన నల్గొండలను అయితే నేను మునుగోడులో చేపించిన ఇంటికి సర్వే 67% బీసీలు ఉన్నారు. తెలుసు కదా. మీ లక్ష్మాపురమే తీసుకోరాదు, నా దగ్గర ఉంది దాని లెక్క కూడా ఇస్తా. నేను రేపు ఊరికి తిరుగుతా, గోడల మీద రాపిస్తా. లక్ష్మాపురంలో బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత అని రాపిస్తా. వీళ్ళు రిపోర్ట్ బయటకు వచ్చినాక చేస్తా. ఎందుకంటే బోర్ నర్సయ్య గౌడు చేతల మనిషి. మా ఆపరేషన్ చేస్తే సౌండ్ రాదు, రిజల్ట్ వస్తుంది. కరెక్టే కదా. అందుకొరకు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈరోజు భారతదేశంలో ఏంటంటే గతంలో సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ మన కాంగ్రెస్ చేసింది 10 ఏళ్ళు. బయట పెట్టలేక డాటా నేను ఆ రిపోర్ట్ తెప్పించుకొని చూసిన. 1,00,000 బీసీ కులాలు ఉంటాయా చెప్పు? ఏమో మరి 1,00,000 బీసీ కులాలు ఉంటాయా? దాన్ని ఏంటంటే మొత్తం నిర్వీర్యం చేయడానికి చేసినటువంటి కుట్ర. 1,00,000 కులాలు ఉంటాయా? బీసీలు ఇక్కడ ఉంటే 100 కులాలు అంతే కదా. మొత్తం కలిసి 2,000 కులాలు. అందుకొరకు ఈ యొక్క మొత్తం ప్రక్రియ ఇట్లా నవ్వుల పాలు కావద్దనే ఉద్దేశంతో దాన్ని తర్జన కేంద్ర ప్రభుత్వం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఓడిపోయినట్టు 55-56% ఉన్న బీసీ రిజర్వేషన్ అని 46% తెచ్చిండు కదా. నువ్వు ఒప్పుకుంటావా? అంటే ఇప్పుడు కొంతమంది పాల్గొనలేదు సర్వేలో. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం వల్లే పాల్గొనలేదు, ఇలా నీతులు చెప్తున్నారు అనేది ఇప్పుడు ఆయనే. ఇంకా కొన్ని కోల్యాగలు సహకరించలేదు, తాళాలేసి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ చేస్తున్నాము. ఇప్పుడు లెక్క మొత్తం మళ్ళీ బయటకు వస్తుంది అనేది కూడా మరి వాళ్ళు మొత్తుకుంటారు. చెప్పేది 96% చేసినామని అన్నారు, మిగిలిన 4% కదా.
మిగిలింది ఎంత 4% కదా. ఈ 4%లో కేసీఆర్ కులస్తులు సహకరించలేదు అనుకుందాం. ఎంతసేపు కేసీఆర్ చుట్టూ ఎందుకు రాబాయి? కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపాయా, కేసీఆర్ ఇంటికి పంపించరు. ఊరికే కేసీఆర్ కేటీఆర్ చుట్టూ రాజకీయం ఎందుకు? నీ పని నువ్వు సరిగా చేయరాదు. సెకండ్, ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నా, బీసీల సంఖ్య తగ్గిస్తూ, బీసీ కులాల సంఖ్య తగ్గిస్తే మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మలు కేవలం 17-18 లక్షలే ఉంటారా? మీరు చెప్పండి. దీంట్లో కుట్ర ఉందా లేదా? రేపు కోర్టు పోతేనే మీరు ఇంతనే, మీ లెక్కల ప్రకారం ఇంతనే ఉన్నారు అంటారా లేదా? 25 లక్షలు దాదాపు ఉండేటోళ్ళని, 30 లక్షలు ఉండేటోళ్ళని నువ్వు సగం కట్ చేస్తావు కదా, నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకంటే ఎప్పుడైనా ఆపరేషన్ చేస్తే కరెక్ట్ ఆపరేషన్ చేయాలి. నీకు గుండె ఆపరేషన్ చేయబోదు పైల్స్ ఆపరేషన్ చేస్తే ఎట్లుంటుంది? అంటే ఇప్పుడు ఒక్కటే నర్సన్న, ఒక్కటే రేవంత్ రెడ్డి గారు కేవలం బీసీలను అడగదొక్కటే. అసలు రేవంత్ రెడ్డి గారు బీసీలకు న్యాయం చేస్తారంటే నువ్వు నమ్ముతావా? నేను నమ్ముతా. 42% రిజర్వేషన్ మేము అసెంబ్లీలో పెట్టి మేము చట్టబద్ధత ఇచ్చి మరి ఇది చేస్తాము. మీరు కేంద్రంలో మరి ఇప్పుడు మీరైనా, ఇప్పుడు మీ నాయకులైనా, ఇప్పుడు కేంద్రంలో మీరు దానికి రాజ్యాంగ సవరణ చేసి మీరు బీసీలకు సహకరిస్తారా అని ఇప్పుడు ఈ లెక్కలు కొడుతున్నాయి. ఓకే సార్, నీకు దాని గురించి జవాబు చెప్తా. నేను ఎప్పుడు సబ్జెక్ట్తో మాట్లాడతా కదా. ఈరోజు ఏ సుప్రీంకోర్టు కూడా, ఏ కోర్టు కూడా, రాజ్యాంగం కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్ ఒప్పుకో స్పష్టంగా కదా. ఫస్ట్ నువ్వు క్లారిఫై చేయి. 42% బీసీల రిజర్వేషన్కు నువ్వు బిల్లు పెడతావా, అందులో ముస్లిం బీసీలను కలుపుతావా? దాన్ని బట్టి నీ యొక్క ఇంటెన్షన్, నిబద్ధత తెలుస్తుంది కదా. ఫస్ట్ అది చేయి, నా జవాబు చెప్తా. 2, ఈరోజు ఇందిరాసాని కేసు ఉంది, అందరు చెప్పేది, ప్లస్ కృష్ణమూర్తి కేసు అని ఉంది సుప్రీంకోర్టులో. అడ్డగోలుగా రిజర్వేషన్ 50% దాటొద్దు, ట్రిపుల్ టెస్ట్ అంటారు దాన్ని. ఒక కమిషన్ వేయాలి, డెడికేటెడ్ కమిషన్, జనగణన చెయ్యాలి, బ్యాక్వర్డ్నెస్ గుర్తించాలి, తర్వాత మీరు ఎంతనో పెంచుకోవచ్చు అని చెప్పింది. నువ్వు ఇప్పుడు చేసినావు కదా, కమిషన్ చేసినావు, నువ్వు డిమాండ్ చేసింది అదే కదా మొదలు. డెడికేటెడ్ కమిషన్ చేసినావు, కులగణన చేసినావు, 3 అయిపోయినాయి కదా. నువ్వు ఫస్ట్ బిల్లు తెచ్చి గెజెట్ నోటిఫికేషన్ అమలు చేసి కోర్టు అడ్డుపడితే అప్పుడు నువ్వు రావాలి కదా. ఇది కేవలం నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా. ఇదే ప్రశ్న మీరు కాంగ్రెస్ లీడర్లను వేయండి, ముఖ్యమంత్రి వేయండి. రాజ్యాంగ పరంగా ముస్లింలకు రిజర్వేషన్ ఒప్పుకోరు, బీజేపీ పార్టీ పరంగా కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్ ఒప్పుకునేది లేదు. ప్లస్ నువ్వు కామారెడ్డి రిజర్వేషన్ అన్నప్పుడు 42%లో బీసీలో ముస్లింలకు పెడతావని నువ్వు పెట్టినావు, చెప్పలేగా. బీసీల కన్నా, బీసీలు అంటే నేను బీసీ, హిందూ మతంలో ఉన్న వాళ్ళు బీసీ కులాలు ఉన్నాయి కాబట్టి మరి నువ్వు అస్పష్టత ఇవ్వు. 100% బిల్లు పెట్టు, మేము దాన్ని ఆమోదించేటట్టు చేస్తాం. కోర్టు అడ్డుపడితే ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సమలింగం అన్నట్టు నువ్వు చేసిందైతే తెలియదు, తప్పుల తడక చేస్తేవి, నేను బిల్లు పెట్టలేదు, ఆ బిల్లు ఎట్లా స్వరూపం తెలియదు, నువ్వు చేస్తావా, నువ్వు మద్దతు ఇస్తావా? సొల్లు కబుర్లు ఎందుకు? ఎట్లా ఉందంటే అహనా పెళ్ళి అంటే సినిమాలో కోట శ్రీనివాసరావు సూరు కోడి కట్టేసి చికెన్ బిర్యానీ అది చూసుకుంటే దీని అన్నట్టు ఉంది. మాకు తెలుగులో సామెతం తెలుసు కదా, రెంటకి చెడ్డ రేవడి అంటారు. ఇప్పుడు అన్నిటికీ చెడ్డ వ్యక్తి ఎవరనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని దాని నుంచి డైవర్షన్ చేయడానికి చేసే పాలిటిక్స్. అండ్ బూర నర్సయ్య గౌడు రాజకీయాలకు వచ్చింది బీసీలకు సామాజిక న్యాయం. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను కొట్లాడలే, నీకు తెలియదా? పార్టీలో ఉండి కేసీఆర్ని నేను ఎందుకు విభేదించాను? అడిగిన 12% ఉన్న ముస్లింలకు 240 గురుకుల పాఠశాలలు, 52% ఉన్న బీసీలకు అదే 200. ఇదేమి న్యాయం? అక్కడే కదా మా కొట్లాట స్టార్ట్ అయింది. నాకు పదవి ఇయ్యక రాలే, పొజిషన్ ఇయ్యక రాలే. బీసీ వాదం సమన్వయం, బీసీ అని కాదు, సబ్కా సాత్ సబ్కా వికాస్. నువ్వు చెప్పు నర్సన్న, అందరికి దేశంలో ఉన్న అందరికీ 100% ఫీ రియంబర్స్మెంట్ ఇస్తావు, బీసీలకు 10,000 ర్యాంక్ వరకే పరిమితం చేస్తావు. ఇది న్యాయమా? అందుకొరకు రేవంత్ ఫస్ట్ నీకు ఇవన్నీ ఎందుకు? నీకు మెజార్టీ ఉంది, నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఓ బీసీ ముఖ్యమంత్రి చేసిందిగా, చేయలే కదా. 75 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు పాలించింది. నీకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది కదా. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఇమీడియట్ నెక్స్ట్ మంత్ చేసి సరే. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ప్రేమ ఉంది బీసీల మీద. ఇప్పుడు పెద్ద వర్ణంలో పుట్టిన, పెద్ద వర్గంలో పుట్టిన మోడీ
ఏదో ఆయన ముఖ్యమంత్రి అయినాక గుజరాత్లో ఏదో లీగల్లీ కన్వర్టెడ్ బీసీకి మారిండు. సో ఇప్పుడు ఓబీసీ ముసుగేసుకొని ఆయన ఏ వెలుగ పెట్టిండు ఇప్పుడు బీసీలకు. సరే ఇప్పుడు మన తెలంగాణ ముచ్చట తీసుకున్నా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆయన మళ్ళీ ఓసీనే చేసారు. మరి ఇప్పుడు పాయల్ శంకర్ అయ్యో వామ్మో ఎడవా అని పాయల్ శంకర్ మొరో మొత్తుకుండాట. అట్లా పోతే ఇప్పుడు రాజా సింగ్ అయితే మొత్తం కడకే నూకుతుర్రాట. మరి ఇసోంటోళ్ళకి ఇవ్వచ్చు కదా బీజేఎల్పీ నేత. మరి ముఖ్యమంత్రి కూడా బీసీలను చేస్తావా అని రాగం ముంగటేస్తున్నారు, చూ అంటారు, కొంకులు నరుకుతురు అనేది ఇప్పుడు ఆ కోళ్ళగా ఎగురు పెడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నిబద్ధత ఇంపార్టెంట్. చట్టబద్ధత వేరు, నిబద్ధత వేరు. ఈరోజు సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఈ రోజైనా రేపు 2028లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ రాగానే ఫస్ట్ బీసీని ముఖ్యమంత్రి చేసేది బీజేపీ. అది ఇంపార్టెంట్. నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు 30-40 ఏళ్ల నుంచి వర్గీకరణ కొరకు మందకృష్ణ మాదిగ వాళ్ళందరూ కొట్లాడుతున్నారు. కేవలం మోడీ గారితోనే అయింది కదా. మోడీ గారు ఎప్పుడైనా ఊరికి డబ్బా కొట్టుకొని తిరిగిద్దా? అందుకొరకు బీసీలు ప్రత్యేకించి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అంటే, ప్రత్యేకించి మన సామాజిక వర్గం బీసీలకు మనం 52% ఉన్నామని సంఖ్యలు గుద్దుకోవటం కాదు. ఓటు సోయి తెచ్చుకో. యూ విల్ బి ద కింగ్. అది మనం నేర్పి రిజర్వేషన్ ఖచ్చితంగా కొట్లాడతాం. రిజర్వేషన్ అరే నీ మీద కత్తి పెడుతున్నారా బ్యాలెట్ బాక్స్ దగ్గర పోలింగ్ బూత్లో? నీ ఓటు నువ్వు పెట్టుకుంటే 119 ఎమ్మెల్యేలు బీసీలు అవుతారు. అది కాదు కదా. కులాలు అనేది కేవలం మనం రిజర్వేషన్లు అనేది సామాజికంగా అనాదిగా వస్తున్నట్టు వివక్ష వల్ల వాళ్ళకి న్యాయం చేయడానికి అంబేద్కర్ అది ఒక ఎత్తు. తర్వాత అన్ని కులాలు మనం ఊర్లో ఉంటాం, లక్ష్మాపురం, నేను మా ఊర్లో ఉంటా, అన్ని కులాలు కలిసే ఉంటాం కదా. రోజు కులాలని కొట్లాట పెట్టుకుంటామా? హక్కుల కొరకు కొట్లాడు వేరు, పంచాయతీ పెట్టుడు వేరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేని శివపూజ. రాహుల్ గాంధీ ఏదో చెప్పిండు, మొన్న కూడా కారుకోతలు ఎందుకు కూర్చుండు? రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. 4-5 సార్లు ఢిల్లీ పోయి వచ్చిండు కదా రాహుల్ గాంధీ కానీ ఖర్గే కానీ మిగతా నాయకులు ఎవరు. ఇక మోడీ గారి మీద కారుకూతలు కూస్తానన్నా అపాయింట్మెంట్ దొరుకుద్దామని ఆ కారుకూత కూసి పోయిండు. కానీ మోడీ గారిని అని మాడి మష అవుతారు కదా. ఎందుకు? మంచి మంత్రి పదవి వచ్చింది, మంచి పేరు తెచ్చుకో, 4 సేవా కార్యక్రమాలకు అవకాశం ఇచ్చిండు దేవుడు, మంచి పనులు చేయరాదు. ఈ కారుకూతలు ఎందుకు? సరే ఇప్పుడు ఏమి లేదు కానీ నరసరా, ఇప్పుడు నీతోటి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు జర ఆయన తెలవాలి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో జర అంత కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుంది అని గుసగుస అక్కడక్కడ పోకుతుంది ఊళ్ళలో కూడా. అది ఏంటి వరకు డిసెంబర్లో కావాల్సిన ఈ అధ్యక్ష పదవి మరి ఎందుకని మరి ఇట్లా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది, అసలు ఏం జరుగుతుంది లోపల అనేది ఇప్పుడు జనాలకు ఎక్కడ వశపడకుండా అయింది. ఇక మరి రేపు సర్పంచుల ఎలక్షన్లు మూతి ముంగటికి వచ్చి కూర్చున్నాయి. ఇంతవరకు దాకా అది లేదు ఇది లేదు అని జిల్లా అధ్యక్షుల కథ కూడా కట్టిన తారుమారు వ్యవహారం అయింది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షి ఇప్పుడు బీజేపీ పెబ్బ ఎవరు ఏంది ఏం కథ అంటే ఇప్పుడు 5-6 కోడిలాగా నేనంటే నేనే అని మరి ఇప్పుడు ఉరుకులో పెడుతున్నారు. అసలు అది ఎవరికైతుంది, ఏమవుతుంది, ఎందుకు నానబెడుతున్నారు? మరి డిసెంబర్లో అనేది డిసెంబర్ జనవరి ఇక ఫిబ్రవరి కూడా పోతట్టుంది. మరి కింద క్యాడరు అసలు వాళ్ళకు కింద లేదు మీద లేదు, పారము హుషారు లేరు కోలియాగలు. మస్తు సార్ చూడు, ఎమ్మెల్సీ ఎన్నికల మనం మోగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ చర్చ జరుగుతుందంటే బీజేపీ పవర్లోకి రావాలని ఒక ఆకాంక్ష ప్రజల్లో ఉంది కదా. అమ్మో చర్చ ఉందంటే ఇప్పుడు సినిమా నడుస్తూనే కదా చర్చ జరిగేది. సినిమా ఫ్లాప్ అయింది అనుకో చర్చ ఉంటుందా? సంక్రాంతి సినిమా చర్చ బాగా నడిచింది అయినట్టు. అందుకని చర్చ జరిగిందంటే ఇంకోటి ఏంటంటే మొత్తం దేశంలో ఎక్కడ కూడా బీజేపీ అధ్యక్షులు ఇంకా కాలే కదా. మన ఢిల్లీ ఎలక్షన్ వచ్చాయి, ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. 27 తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోతున్నాయి. ఆల్రెడీ అధ్యక్షులు ఉన్నారు కదా, అధ్యక్షులు మారుతారు కదా. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో అవకాశమే లేకవా అడగటానికి కదా. కాంగ్రెస్ పార్టీలో ఒకరు నియమించారు. మరి ఈ బీజేపీలే కదా సామాన్య కార్యకర్త కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. నువ్వు చూడలే మోడీ గారు ఒక దశలో ఆఫీసులో అటెండర్గా పనిచేసేది.
మీరు చూడలే మన ఫోటో. మోడీ గారు ఒక 20-30 ఏళ్ల కింద 35 ఏళ్ల కింద అమెరికాకు పోయినప్పుడు ఆ వైట్ హౌస్ ముందర గేట్ ముందర నిలబడి ఫోటో దిగిండు. మొన్న పోయినప్పుడు ట్రంప్ గారు ఆయన చైర్ మీద కూర్చోబెట్టి చైర్ లాగుతుండు. అది బీజేపీ అవకాశం ఉంటుంది. సామాన్య కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. చర్చ మంచిది కాదు, పోటీ మంచిదే కదా. లేకుంటే ఇది ఏమన్నా వారసత్వ రాజకీయాలా, ఒకటే కుటుంబం, పైసలు ఉన్నోడే కావాలి అనేది లేదు కదా. రేపు మా నర్సన్న కూడా పార్టీలోకి వచ్చి మీ టాలెంట్ని మా ప్రభుత్వానికి వచ్చేటానికి ఉపయోగిస్తే నీకు కూడా ఒక కల్చరల్ వింగ్ అధ్యక్షుడు అవుతావు. వామ్మో ఏం లేదు ఇక నా ముసలిది. వామ్మో ముసలోడు సలహకుండా ఏదో మైక పట్టుకొని రింగ తిరిగి ముసలోడు కూడా అలా కలిసిపోతుందంటే ఏం లేదు ఇక నాకు బువ్వ కూడా పెట్టదు అయ్యా. ఇక ఇప్పుడు ఇంకో ముచ్చట ఏందంటే ఇప్పుడు నాకు అసలైన ముచ్చటే నువ్వు చెప్తలేవు నర్సన్న, నువ్వు ఏమని అనుకో కానీ మా కోళ్ళగా ఏమో ఎదురు చూస్తా ఉన్నావు. ఏం చెప్తాడో నర్సన్న, ఏం చెప్తాడో, ఎడుమోగుతుంది ఈ గాలి అనేది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టే తిరుగుతుంది ఈ పువ్వు పరిమళము. కాకపోతే జర్ర అటు మలితే కరీంనగర్ దిక్కు, ఇటు మలితే నిజామాబాద్ దిక్కు అనేది ఉన్నది. అంటే ఎవరికి ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ కథేనా, ఇంకా వేరే వాళ్ళు ఇప్పుడు నర్సన్న ఎందుకు కావద్దు? వరకు పెద్ద సామాజిక వర్గంలో పుట్టిన బిడ్డ, మరి నర్సన్న మాత్రం రేపు ఆ పార్టీ అధ్యక్షుడు కావద్దా? చెప్పదానే బీజేపీ పార్టీలో పని చేసేటోడికే అవకాశాలు ఉంటాయి, ప్రకటన పరిమితంకి అక్కర్లేదు. ఈరోజు బీజేపీ ఎందుకు అనుకున్నాయి 79 లక్షల ఓట్లు వచ్చినాయి అంటే 79 మంది ఎమ్మెల్యేలు. మన భువనగిరిలో గతంలో ఎప్పుడు 50,000 ఓట్లు దాటలే, మన 4 లక్షల పైచీలకు వచ్చినాయి. ఒక మన సర్పంచ్ 6 ఉన్నారు. 960 సర్పంచులు 6 ఉన్నా కూడా నీ బోర్నగిరిలో బీజేపీకి బూర్నసాయి గౌడ్కి 4.5 లక్షల ఓట్లు వచ్చినాయి. రేపు స్వీప్ చేస్తారు చూడ, నీకు 6 నెలల ముందర అన్ని పార్టీలు వచ్చేసి మీకు నదులన్నీ సముద్రంలో కలిసినట్టు 6 నెలల ముందర మొత్తం వచ్చేసి మా గేట్ దగ్గర నిలబడతాయి. 100% నువ్వు రాసి పెట్టుకో. 2028లో నేను చెప్పినట్టు బూర్నసాయి గౌడ్ ఒక డాక్టర్, ఫస్ట్ చెప్పింది తూచా తప్పకుండా అన్ని ఆలోచించే చెప్తాడు. రేపు గవర్నమెంట్ బీజేపీ ఉంటుంది, మీరు కూడా అందులో పాత్ర పోషించబోతున్నారు కళాకారుడిగా, మేము ఆహ్వానిస్తాం. నాకు పెట్టకే ఈ గొయ్యము అమ్ము నా ముసలి గంజిపోయి కూడా చేస్తుడు నర్సన్న. ఇక మరి ఏం లేదు కానీ చిన్న ముచ్చట ఏంటంటే సరే మరి ఇక ఇప్పుడు బూర నర్సన్న మొన్న పార్లమెంట్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసిండు. ఇప్పుడు నువ్వే అన్నావు 4 లక్షల పైచీలుగా అన్నావు. మరి తక్కువ శాతం ఉన్న ఓసీ వర్గము, మరి ఇప్పుడు ఎక్కువ శాతం ఉన్న బీసీ వర్గము, మరి ఎందుకు బీసీలకు బీసీల మీద బీజేపీ వాళ్ళకు ప్రేమ అభిమానం ఉన్నది. అది పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చేది కాదు, గుండె పొరలకెళ్ళి పుట్టుకొచ్చేది అనేది ఇప్పుడు నర్సన్న మాటలకెళ్ళి కూడా విన్నాం. మరి ఎందుకని ఇలా బీసీ సామాజిక వర్గము నర్సన్న గెలిపించుకోలేకపోయింది భువనగిరిలా? అసలు ఏడ జరిగింది ఈ కథ? ఒకటి చెప్పనా, నేను మొదటి నుంచి చెప్తున్నా, నా గెలుపు ఓటమి ఇంపార్టెంట్ కాదు. అంబేద్కర్ కూడా 2 సార్లు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది, మర్చిపోయిందా? అంబేద్కర్ లాంటి మహానుభావున్నే ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. లక్ష్యం ఇంపార్టెంట్, పదవి ఒక్కటే కాదు. బూర్నసాయి గౌడ్ లక్ష్యం ఇంపార్టెంట్ జీవితంలో. నేను మొదలే మీకు చెప్పిన సంఖ్య కాదు, సోయి ఇంపార్టెంట్. చాలామంది బీసీ వర్గాలకు పవర్ ఆఫ్ పాలిటికల్ పవర్ తెలియదు. ఈరోజు మన పొలిటికల్ పవర్ ఉంటే సెక్రటరియట్లో నువ్వు కూర్చుంటావు, నువ్వు యాచించనక్కర్లేదు, శాసించవచ్చు. మరి అదే ట్యాంక్ బండ్ మీద దొడ్డి కొమ్మరయ్య విగ్రహం లేదు, సర్వాయి పాపన్న విగ్రహం లేదు, చాకలి ఐలమ్మ విగ్రహం లేదు, కృష్ణస్వామి ముదిరాజు విగ్రహం లేదు, మన ధర్మభిక్షం విగ్రహం లేదు. ఐనోని కానూని విగ్రహాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈ విగ్రహాలు పెడితే వీళ్ళకి చైతన్యం వస్తుందని ఈ కాంగ్రెస్ లాంటి ప్రబుద్ధులకు భయం. పెట్టిర్రా మీరు చెప్పరండి, ఎందుకు పెట్టారు? అంతకంటే పోతు కాలే ఈ విగ్రహాలు ఉన్న వాళ్ళందరూ. అందుకొరకు మనకు సోయి రానంతకాలం, బీసీలకు సోయి రానంతకాలం సొల్లు కబుర్లు మానేసి ఓటు బ్యాంకులో నీ భవిష్యత్తుకు నేను చెప్తున్నా కదా, సింపుల్. ఈరోజు బీసీలు సోయొచ్చి ఓటు సోయొచ్చి బీసీ ప్రజాప్రతినిధి గెలిపించుకుంటే బూర్నసాయి గౌడ్ కేవలం ప్రజాప్రతినిధి కావటానికి రాలే, తెలంగాణ కొట్లాడింది. కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండటం కానీ, ఎంపీగా ఉన్నటప్పుడు కానీ, ఎంపీలో మీరు చూడలే నేను ఎప్పుడన్నా ఆగిందా బీసీల కొరకు? ఈవెన్ మా కాన్స్టిట్యున్సీలో కానీ బీసీలు హక్కు సాధించుకోవటం వాళ్ళకు రైట్, బర్త్ రైట్.
మనకి సోయి తెచ్చుకోవాలి, వాళ్ళని వీళ్ళని నిందించటం కాదు. నువ్వు తెచ్చుకో, ఆర్థికంగా ఎదుగుతావు, సామాజికంగా ఎదుగుతావు. జూబ్లీస్లో నీ ఇళ్ళు ఉంటాయి, కోకపేటలో నీకు స్థలం ఉంటుంది. అది వదిలిపెట్టి 100 రూపాయలకు, 200కు, 500కు ఆ పార్టీ అని, ఈడని, ఆడి అని పిచ్చి పథకాలకు ప్రలోభపడితే గింతే ఉంటుంది. సూటు బూటు వేసుకొని నువ్వు అదే ఉంటే నీకు ఉంటే రేపు సినిమాల్లో నీ యొక్క టాలెంట్ మారుమోగుతుండే. నేను చెప్తా, నేనేదో రాజకీయాల కొరకు చెప్పట్లే, వాస్తవాలు చెప్తుందా. ఈ సినిమాల్లో కూడా నీలాంటి వాళ్ళకు టాలెంట్ ఉంటే, రేపు పొలిటికల్ పవర్ ఉంటే, అరే మావాడు ఉన్నట్టు తీసుకో అంటే చచ్చుకుంటే తీసుకుంటాడు, లేకుంటే తీసుకుంటాడా? చెప్పండి. అందుకొరకు ప్రతిదీ పొలిటికల్ పవర్తో ముడిపడి ఉంది. దయచేసి ఇప్పటికైనా బీసీలు ఓటు సోయి తెచ్చుకోండి, సొల్లు కబుర్లు ఆపండి. ఇక మరి ఇక రేపు సర్పంచుల ఎలక్షన్లు మూతి బొంగడికి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మరి మీ పార్టీ అధిష్టానమైనా మీరైనా మరి కింది స్థాయి క్యాడర్ అయినా మరి ఏ రకంగా ఎటువంటి ఉపాయంతో పోతున్నారు అంటే సర్పంచుల అంటే ఇప్పుడు పార్టీ పరంగా కొంత చూసినా వ్యక్తిగతంగా కొంత చూస్తారు. మరి ఇళ్ళనే రేవంతమయ్యే ఇంకేమనుకొస్తుండు, ఏకగ్రీవం అనుకొస్తుండు. అసలు మరి వాళ్ళేమో ఎంతవరకైనా పూరస్తే మన పథకాలు గిదకాలు మొత్తం బ్రహ్మాండంగా ఊరూర మూత మోగియాలి. మొన్న బీసీ కులగరణ, ఎస్సీ వర్గీకరణ పెట్టి గాంధీ వల్ల దదరిలా కొట్టిండు. ఇక మరి మీరేసోటి ఉపాయాలతో పోతున్నారు ప్రజలకు. చూడు, బీజేపీ చేసే పని కనిపించేది 20% ఉంటుంది, కనిపించింది 80% ఉంటుంది. బీజేపీ చాప కింద నీరు. ఒకప్పుడు అస్సాంలో 3% ఓటు బ్యాంక్ ఉండే బీజేపీది. 4 ఇయర్స్లో గవర్నమెంట్ 46% వచ్చింది. ఇది చాప కింద నీరు లాగా ఉంటుంది. బాంబు లగాదేంగి అని ఉన్నదిగా డైలాగు, బాంబు పేలే వరకు కింద బాంబు అదే తెలియదు, కింద బాంబు పేలే వరకు హమ్ బాంబు లగాదేంగి, ఎప్పుడు పేలుతుందో అప్పుడు తెలుస్తుంది. పిడుగుపడ్డట్టే ఉందిగా కథ. మరి ఇప్పుడు ఎట్లా? ఇక నాకైతే అసలే ముచ్చట చెప్తలేవు. మరి బీజేపీ పెబ్బయ్య వాళ్ళు అంటే నా నోరే బొంగుపోతుంది, కుర్చీ కూల పడుతుంది, కానీ నడసరన్న వీళ్ళకి మాత్రం మాట అయితే వస్తలేదు. గాలి ఎవరిది జర్ర గుసగుస. నేను చెప్పిందా కానీ బీజేపీలో ఎవరైనా అధ్యక్షులైనా కూడా బీజేపీ పార్టీది కార్యకర్తే ప్రధాన భూమిక ఉంటుంది. ఏదో అధ్యక్షులు కాకుండా నా కొమ్ములు వచ్చినాయి అంటే నడవదు. ఎగ్జాంపుల్, హర్యానాలో మన ముఖ్యమంత్రి సైన్ ఇన్ చేసిండ్రు ఒక బీసీ, అనుకున్నారా? మరి మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్, ఆయన అసలు ముఖ్యమంత్రి అని కళలో కూడా అనుకోలే. అసలు ఆయన్ని వెతకటానికి 4 గంటలు పట్టింది ముఖ్యమంత్రిగా డిసైడ్ చేసి. ఆయనకి ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడో చిన్న పార్టీ ఉంటే పార్టీలో కూర్చున్నాడు ఎమ్మెల్యే అయినాక. రాజస్థాన్లో ముఖ్యమంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యే, గుజరాత్లో కూడా చీఫ్ మినిస్టర్ ఫస్ట్ టైం. మన ఒరిస్సాలో ముఖ్యమంత్రి అయినరు, ఉద్దండ నాయకులు ఉన్నారు. అందుకొరకు బీజేపీలో ఏంటంటే అన్ని వర్గాలకు అవకాశం ఇస్తారు. ఫస్ట్ యువర్ కార్యకర్త. ప్రధానమంత్రి అయినా, అద్వానీ అయినా, ఈరోజు కిషన్ రెడ్డి గారు ఆఫీసులో అటెండర్గా పనిచేసేది తెలుసా? బండి సంజయ్ గారు ఒక కార్పొరేట్ లెవెల్ నుంచి, సాధారణ కార్యకర్త నుంచి ప్రెసిడెంట్ అయిండు. అందుకొరకు బీజేపీ అనే దాంట్లో పదవి కంటే, వ్యక్తుల కంటే వ్యవస్థ ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోవట్లేదు. మనం ఎందుకంటే ఎంతసేపు కేసీఆర్ ఫ్యామిలీ ఇవన్నీ చూసి నాయకుడు అంటే ఈయనే ఉండాలి అని ఒక బ్రెయిన్ వాష్ చేశారు. బీజేపీలో సామాన్య కార్యకర్తను కూడా ముఖ్యమంత్రి చేసేటువంటి వ్యవస్థ ఉన్నది. వ్యవస్థ ఇంపార్టెంట్, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. అందుకొరకు మా తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఇది వ్యవస్థ చుట్టూ. ఎందుకంటే బీసీలు ప్రత్యేకించి ఎస్టీ వర్గాలు మీరు కోరుకోవాలి. వ్యవస్థ చుట్టూ అయినప్పుడే మన వర్గాలకు న్యాయం జరుగుతుంది. వ్యక్తుల చుట్టూ ఉన్నప్పుడు ఏమవుతుంది? పైసలు ఉన్నోడే కనిపిస్తాడు కదా పేపర్లకు ఇట్లా. మరి ఇప్పుడు ఈ నిజామాబాద్ కథ ఏంటే పసుపు బోర్డు అని పసుపు బోర్డు బాగానే తెచ్చిరు, కానీ మరి అక్కడికి వస్తారకల్లా ఏదో పంగనామాలు వీటి కాడికి వచ్చింది, పసలు పట్టుకొస్తలేరు. ఒక పసుపు బోర్డు అని తెచ్చిరు కానీ మరి పసలు ఎందుకు తెస్తలేరు అనేది కూడా కథ ముంగడికి వస్తుంది. ఎట్లా ఉందంటే, బాగా ఆకలి అవుతుంటే అన్నం పెడితే పక్కనున్నోడు అందులో చికెన్ వేసిండా, మటన్, అసలు నువ్వు పెట్టబోతుంది. 75 ఏళ్ళు వస్తాయి, వర్షమ్మటే వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఓ పసుపు బోర్డు అంచెలంచెలకు నిధులు వస్తాయి, కార్యవర్గ కమిటీ వస్తుంది. ఇప్పుడు
ఇలా పుట్టిన బిడ్డ ఎమ్మటే పెద్దగా అవుతాడా? అంచెలంచెలుగా అవుతాడు కదా. ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ నేను ఎంపీగా ఉన్నప్పుడు కష్టపడి తెచ్చిన. ఈరోజు రోజుకు 5-6 వేల మంది ఓపీ అవుతున్నారు కదా. ఈరోజు అంతా కళకళ ఎట్లా ఉంది? అది కోకపేట లాగా బిల్డింగ్స్ రావట్లే. ఇంకో 6 నెలలు అయితే కొత్త మొత్తం కంప్లీట్ అవుతుంది కదా, దాని చుట్టూ డెవలప్ అవుతుంది కదా. అందుకొరకు ఎప్పుడైనా కూడా తెచ్చిందా సంతోషం. నువ్వేం చేసినావు కదా చెప్పరాదు. ఈ యొక్క 11 నెలలు 16 నెలలు అయిపోయింది. నీ పథకాల సంగతి ఫస్ట్. ఇదంతా డైవర్షన్ ఏంటంటే పథకాల గురించి డిస్కషన్ ఉండొద్దు. నీ రైతు భరోసా ఎటుపోయింది, రైతు కూలీలు ఎటుపోయిండ్రు, కౌలు రైతు ఎటుపోయిండ్రు, మహిళలకు ఎటుపోయింది, 4,000 పోయింది, తులం బంగారం ఎటుపోయింది, మా ఊర్లలో రోడ్లు ఎట్లయిపోయినాయి, 500 బోగస్ బోనస్ బోగస్ అయిపోయా. అందుకొరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఏదో డైవర్ట్ చేయడానికి పాపం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా ఒక పాండుగాడికి ఒక్కసారి మెంటల్గా ఫిక్స్ అయితే నా మాట నేనే వినన్నట్టు తెలంగాణ ఓటర్లు ఫిక్స్ అయిపోయినారు. రేపు కాంగ్రెస్ను బొందబెట్టాలి, బీజేపీని ప్రభుత్వంలో కూర్చోబెట్టాలి అని రెండిట్లా ఫిక్స్ అయి ఉన్నారు. ఇక మరి ఈ మాట అనగానే నాకు ఇంకోటి కూడా మరి నా పులిలో ఏదో పురుగు మిసిలినట్టు మరి ఫామ్ హౌస్లో పండుకున్న పెద్ద పులి 19వ తారీఖు నాడు విడుదల కాబోతుందట. మరి అది దెబ్బ కొడితే మామూలుగా ఉండదు, అదే కథ ముంగటేస్తుంది. మరి ఆ దెబ్బ మరి మీకా వాళ్ళకా అసలు ఆ దెబ్బ సంగతి ఏంది? మరి ఇప్పుడు పెద్ద పులి దెబ్బకు తట్టుకుంటుందా బీజేపీ కూడా? ఏం చెప్తావు? ఇవో చూడు, పెద్ద పల్లెలు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అవునా కదా? అది అయిపోయింది, ఆ సినిమా అయిపోయి క్లోజ్డ్. ఇప్పుడు అంబాసిడర్ కార్ లాగా ఇంకో సిరీస్ తెచ్చినా కూడా నడిచింది. కొడితే మామూలుగా ఉండదు కానీ అక్కడ ఫోన్ రీలుతుంటే గిట్ట మలకలు పెడతాడేమే. చెప్పుకోక తప్ప రాజకీయాలు ఉన్నప్పుడు. ఇప్పుడు మేము సినిమా అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది అంతేనా? ఇప్పుడు పులికి కానీ సింహానికి కానీ మనిషికి కానీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇక దాని తర్వాత అవి పనిచేయవు. ఇక అందుకొరకు అది ఏదో చెప్పుకొని తిరుగుతుంటారు. మీరు చూడండి 2027లో సినిమా చూడండి. ఇవన్నీ ఏంటంటే ఏదో ఆర్థికంగా ఉన్నది, పైసలు ఉన్నాయి, 1000 కోట్ల బడ్జెట్ ఉన్నది, ఏదో పేపర్లో టీవీలలో. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఒక రాష్ట్రం, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ చెప్పక తప్పదు. పులిలైనా సింహాలైనా తోడేళ్ళైనా మోడీ కింద మోడీ సర్కస్లో పనిచేయాల్సిందే. ఇక మరి ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో మరి బీహార్కి ఏమో 7% పోతుందట, పైకేమో రూపాయి ఖర్చు పెడితే. ఇటు ఉత్తరప్రదేశ్కు 3% పోతుందట, తెలంగాణకు రూపాయి గుంజుకపోతున్నారట, ఒరేకో 42 పైసలు ఇస్తున్నారట. మరి ఇదెక్కడి కథ అని ఇప్పుడు కోళ్ళాకలు ఎగురులో పెడుతున్నాయి. మరి దీని మీద మరి మీ పెద్ద లీడర్లు మరి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు, ఎందుకు అడుగుతలేరు, కేంద్రాన్ని ఎందుకు నిలదీసి తెలంగాణకు పశ్చిమ పరకు గుంజుకొస్తలేరు అనేది కూడా మరి గుసగుస అయినపడుతుంది. నర్సానా ఇది అక్కడక్కడ పోకుతుంది, రేపు ఊర్లలో కూడా వాగబోతుంది. ఈ సొల్లు కబుర్లన్నీ గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఇలా నేను అదే చెప్తున్నా, సబ్జెక్ట్ లేక సొల్లు. ఈరోజు గత 10 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తా, నీకు 2-3, ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అని కావటానికి. ఈరోజు నువ్వు రేషన్ కార్డు మీద రేవంత్ రెడ్డి ఫోటోలు, దానికి ఇచ్చేది ధాన్యం ఫ్రీగా ఇచ్చేది ఎవరండి? ఎవరు ఇచ్చేది చెప్పు? ఎవరు ఇచ్చారు? మోడీ గారు కదా. 60 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండు. ఈ యొక్క 10 సంవత్సరాల్లో 2600 కిలోమీటర్ల అదనంగా జాతీయ రహదారులు నిర్మించబడ్డారు. ఎవరు కట్టారంటే ఈరోజు భారతదేశం మొత్తంలో 7 టెక్స్టైల్ పార్క్స్ ఇస్తే మెగా టెక్స్టైల్ పార్క్ మనకి వరంగల్కి ఇచ్చింది తెలంగాణ. ఎవరు ఇచ్చిందండి? నువ్వు నీ చేత కాదా దాని ముందర జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ ఇచ్చింది. ఎవరు ఇచ్చిందండి? నువ్వు రోజు సపరేట్ డిబేట్ పెట్టు, నేను లెక్కలతో సహా పెడతా. ఎయిమ్స్ హాస్పిటల్ ఎవరు ఇచ్చిందండి? ఈరోజు మొత్తం భారతదేశంలో కోచెస్ తయారీ కావడానికి వరంగల్ హబ్ కాబోతుంది. 500 కోట్లతో. నేను ఇంకో సింపుల్, నేను ఎంపీగా ఉన్నప్పుడు
నేను ఎంపీగా ఉన్నా 5 ఏళ్ళు ఉన్నా బీఆర్ఎస్ ఎంపీ ఉంటే దాదాపు 9,000 కోట్లు మన భువనగిరి పార్లమెంట్కి వచ్చినాయి. ఎగ్జాంపుల్ చెప్తా, 1,500 కోట్లు దాదాపు ఎయిమ్స్కి వచ్చింది కదా. కేంద్రీయ విద్యాలయం నువ్వు చూస్తున్నావు కదా, వివేరే హాస్పిటల్ ఎదురుగా. ఈరోజు వేలాది మంది పిల్లలు 2016 నుంచి చదువుకుంటున్నారు. అదేవిధంగా మన యాదాద్రికి ఎంఎంటీఎస్ తీసుకొస్తే మన ఏరియా బాగా డెవలప్ అవుతుంది. నేను కష్టపడి తీసుకొచ్చాను. కేసీఆర్ గారు 5 ఏళ్ళు ఒక్క చిల్లిగా పోయి ఇవ్వబోతే భూసేకరణ గారు. నేను బీజేపీ వచ్చిన తర్వాత మా కేంద్ర నాయకులతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ నాయకులతో విజ్ఞప్తి చేసుకొని మన బడ్జెట్ మొత్తం 100% 500 కోట్లు కేంద్రమే భరించేటట్లు మార్చుకున్నాం. రేపు అది వస్తే ఎవరు డెవలప్ అవుతారండి? అదే మన రాయగారి నుంచి వరంగల్ ఉన్నటువంటి రోడ్డు ఎవరు చేశారండి? మన సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు ఇది బ్రహ్మాండంగా మన తుంగతుర్తి డెవలప్ అయింది. అదేవిధంగా మన ఊరు రావణపేట, మన ఒరిగొండ నుంచి పోయే గౌరెల్లి నుంచి భద్రాచలం రోడ్డు నాహేమలో శాంక్షన్ అయింది, ఇప్పుడు వర్క్ నడుస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ నిధుల్లో కానీ ఈరోజు ఆయుష్మాన్ భారత్ 70 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ 5 లక్షలు 10 లక్షలు ఉచితంగా మోడీ గారు ప్రవేశపెడితే ఆయన ఫోటో పెట్టాల్సి వస్తుందని ఇంతవరకు నువ్వు అమలే చేయకపోతే కక్కుర్తి కదా. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్క రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు ఇస్తే మోడీ గారు ఫోటో పెట్టేస్తుందని అప్పుడు గతంలో కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఇందిరమ్మ ఇంట్లో పెట్టుకుంటాం కానీ పైసలు మాత్రం మోడీ గారు ఇవ్వాలంటే ఒప్పుకుంటారా? చెప్పండి, మీరే చెప్పండి. అత్త సొమ్ము అల్లుడు దార్శనం చేసినట్టు పేరు నువ్వు పెట్టుకోవాలి, పైసలు మోడీ గారు ఇవ్వాలా? మేమేం అడిగినాం, సార్ నువ్వు ఏ పేరు పెట్టుకోవడం కానీ మోడీ ఫోటో కూడా ఉండాలి రాబోయే అని అన్నాం. పెట్టొద్దంట. అందుకొరకు ఈరోజు ఇక్కడ టర్మినల్ కానీ సికింద్రాబాద్ ఎయిర్పోర్టు, కొత్త చెర్రపల్లి టర్మినల్ కానీ ఇట్లా అద్భుతంగా అనేక డెవలప్మెంట్ చేయటం. ఈరోజు మిషన్ భగీరథ పైసలు ఇచ్చింది ఎవరండి? డప్పు ఇలా, ఎందుకంటే బీజేపీ పార్టీ ఇంకో డప్పు కొట్టుకోవటం అలవాటు లేదు. అందుకొరకు మీరు కూడా మీలాంటి వాడు కూడా రాష్ట్ర భవిష్యత్తు, బోర్ నర్సయ్య గౌడ్ ఎప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఫస్ట్ ప్రయారిటీ ఉంటాం. బీజేపీ పార్టీలు ఉందా, గతంలో టీఆర్ఎస్లు ఉందా, ఎక్కడున్నా కూడా మన రాష్ట్ర భవిష్యత్తు కొరకొట్లాడుతాం. మీకు సొల్లు కబుర్లు రాజకీయాలు తప్పితే మిగతా అది ఏం లేదు. ఇక మరి ఆఖరిదాలకు మరి బూర నర్సన్న మరి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏంది? రేపు ప్రజాసేవలో జనాలకు ఇంకా ఏ రకంగా దగ్గర కాబోతుండు అనేది అడిగితే ఏం చెప్తావు దీని మీద? నేను నిత్యం ఎప్పుడు పదవి ఉన్నా లేకున్నా మీకు చూస్తున్నారు కదా, 24 గంటలు ప్రజాక్షేత్రంలో ఉంటుంది. నాది ఒకటే, బీజేపీని పవర్లోకి తీసుకురావటం, బ్రహ్మాండమైన ఒక డాక్టర్గా ప్రభుత్వ ఆరోగ్య సంస్థను నిర్మించటం, బీసీలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కొరకు పోరాటం చేయటం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని తేడా లేకుండా అందరూ నెంబర్ 1 స్టేట్గా ఎదగటానికి నా ప్రయత్నం చేయటం, ఇది నా యొక్క ఆకాంక్ష. ఇగో ఇది మొత్తానికి ఇవాళ మరి బూర నర్సన్న ఈ రకంగా మరి మన ఏఎన్ఎన్కు మరి ఆయన ఆంబాయ్ అని చెప్పుకొచ్చిండు. ఇక చూద్దాం మరి రేపు మరి కథ రాజకీయ కాక ఎటు తిరుగుతుంది ఎటు మలుతుంది అనేది మరి ముందు చూద్దాం. చూస్తూనే ఉంటుంది కెమెరామెన్ శ్రీకాంత్. ఇక మరి మీ నర్సయ్య తాత, బీజేపీ భవన్.